బ్రేకింగ్ న్యూస్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే టక్కును గుర్తొచ్చేది స్టేషన్ ముందు భాగాన ఉండే చారిత్రాత్మక కట్టడం. ఈ కట్టడానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి కట్టడం ఇకపై కనుమరుగు కానుంది. రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ పురాతన కట్టడాలను కూల్చేస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు స్టేషన్ వెనుక భాగం పూర్తిగా కూల్చివేసి కొత్త భవనాల నిర్మాణం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ కు ప్రత్యేక ఆకర్షణగా ఉండే ముందు భాగం కూల్చివేతలు కూడా అధికారులు ప్రారంభించారు. ఇది రైల్వే స్టేషన్ ప్రధాన భవనం. ఇప్పటికే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అనేక రైళ్లను ఇతర స్టేషన్లలో నిలుపుదల చేసి ప్రయాణికులకు సమాచారం ఇస్తూ సేవలందించడమే కాకుండా ఇక్కడికొచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, ప్రస్తుతం రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూల్చివేత పనులు ఎంతవరకు వచ్చాయి, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిన్న గురువారం రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక భాగాన ఉన్నటువంటి పురాతన భవనాలను అధికారులు కూల్చివేయడం జరిగింది. ఆ ప్రాంతంలో మనకు మళ్ళీ కొత్త భవనాలను అయితే నిర్మిస్తున్నారు. ఇక ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ముందు భాగాన ఏదైతే టికెట్ కౌంటర్, అదేవిధంగా పురాతన భవనాలు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. జేసీబీలు, అదేవిధంగా డ్రిల్లింగ్ మిషన్లతోటి కూడా కూల్చివేత పనులు అనేవి శరవేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు రోజు ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటారు. అనేక రైళ్లు కూడా ఈ మార్గం ద్వారా వెళుతూ ఉంటాయి. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని ఆధునీకరించాలన్నటువంటి కేంద్రం నిర్ణయంతో శరవేగంగా అయితే పనులు కొనసాగుతున్నాయి. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ముందు భాగంలో ఉన్నటువంటి ఎడమ వైపున ఉన్నటువంటివి కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్త భవనాలను కూడా నిర్మిస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్ కి అటువైపున ఉన్నటువంటి భవనాలను అయితే ఈ రోజు కూల్చివేస్తున్నారు. సో దీంతో పాటుగా కూడా ఎక్కడికక్కడ అంటే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికైతే లోపలికి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది గైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా కూడా ఏవైతే రైళ్లు ఇక్కడికి వచ్చేటి ఉన్నాయో వాటిని కూడా వేరే మార్గాల వైపు అయితే మళ్లిస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని సుందరీకరణ చేసేందుకు, ఆధునిక సౌకర్యాలతోటి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు దాదాపు 720 కోట్లతోటి మరమ్మతు పనులు, ఆధునికీకరణ పనులను అయితే ప్రారంభించేశారు. ఇందులో భాగంగానే అధికారులు అత్యంత వేగంగా ఈ పనులను అయితే చేస్తున్నారు. సో ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు మనము. భవన నిర్మాణ పనులు అనేవి అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 1952లో కట్టడం జరిగింది. అప్పుడు కట్టినటువంటి ఈ భవనాలను అయితే ఆధునికీకరణ పేరుతో అధికారులు అయితే ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. వీటి ప్రాంతంలోనే మనకు ఆధునీకరణ భవనాలు, అదేవిధంగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి ప్రజలకైతే అందుబాటులోకి రాబోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించేలా అధికారులు అయితే ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ని రూపొందించడం జరిగింది. సో ప్రజెంట్ మనం చూస్తున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మనకు ఉత్తరం, దక్షిణం వైపున G+3 అంతస్తులతోటి ఐకానిక్ స్టేషన్ భవనాలను అయితే నిర్మిస్తున్నారు. వాటితో పాటుగా మనకు రీటైల్ దుకాణాలు, దీంతో పాటుగా ఫుడ్ కోర్ట్స్, వినోద సౌకర్యాలు కూడా ఇక్కడ మనకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక స్టేషన్ కి ఇరువైపున 2 ట్రావెలేటర్లతో పాటుగా 2 నడక మార్గాలు, మనకు వాక్ వేలు ఉండబోతున్నాయి. దీంతో పాటుగా ప్రయాణికులు స్టేషన్ లోకి వచ్చేందుకు 26 లిఫ్టులను, 32 ఎస్కలేటర్లు, అదేవిధంగా విశాలమైనటువంటి 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను, ఒక స్కైవేని కూడా నిర్మించబోతున్నారు. సో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ కు స్కైవే తోటి మనకు అనుబంధనం అయితే చేయబోతున్నారు. ఉత్తరం వైపు మనకి ఏదైతే నడక మార్గం ఉందో దాంతో పాటుగా 5000 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా మనకు ఇటు దక్షిణం వైపు చూసుకుంటే కూడా బేస్మెంట్, అదేవిధంగా సివిల్, స్ట్రక్చరల్, ప్లంబింగ్ వంటి పనులను కూడా దాదాపు 85% అయితే పూర్తి చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రయాణికుల పికప్, డ్రాప్ జోన్లను కూడా, అందుకు సంబంధించినటువంటి పనులను కూడా అధికారులు శరవేగంగా అయితే పూర్తి చేస్తున్నారు. ఇక రోడ్లు, అదేవిధంగా డ్రైన్లు, ఇతర సివిల్ పనులకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా తుది దశకు అయితే చేరుకున్నాయి. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా 150 ఏళ్ల చారిత్రాత్మకమైనటువంటి కట్టడమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ఈ పనులు కూడా దాదాపు మనకి 50-60% అయితే పూర్తయిపోయాయి. ఇక వాటి స్థానంలో మనకు అత్యాధునిక భవనాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అయితే అన్ని రకాల చర్యలను అయితే చేపడుతున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలోనే ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా అత్యాధునిక సౌకర్యాలతోటి అన్ని రకాల హంగులతోటి ప్రయాణికులకు ఎంతో మంచిగా అయితే మనకు కనిపించబోతుంది. సో ప్రజెంట్ ఒకసారి మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. ఇటువంటి చారిత్రాత్మక కట్టడాన్ని మళ్ళీ మనం చూడలేకపోతున్నాము. అంటే మనకి చారిత్రాత్మక కట్టడానికి సంబంధించినటువంటి కూల్చివేత పనులు జరిగి ఆ ప్రాంతంలోనే మనకు అత్యాధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొంగొత్త హంగులతో ప్రయాణికుల కోసం అయితే అందుబాటులోకి రాబోతోంది. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.